హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ శనివారం నాడు డబుల్ హెడర్లో ఫస్ట్ మ్యాచ్ నెంబర్ 26 డే మ్యాచ్ ఈజ్ బిట్వీన్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ గుజరాత్ టైటన్స్. మ్యాచ్ వేదిక లక్నోలోని ఎకానా స్టేడియం. రెండు టీమ్స్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఎల్ఎస్జీ అండ్ జీటీ రెండు కూడా కొత్తగా వచ్చిన టీమ్సే కదా, 3 ఏళ్ల కొత్త టీమ్స్ ఇవి. ఫస్ట్ 2 years రెండు టీమ్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి. గుజరాత్ టైటన్స్ అయితే ఫస్ట్ ఇయర్లోనే టైటిల్ గెలిచారు, సెకండ్ ఇయర్లో రన్నర్అప్గా నిలిచారు. ఎల్ఎస్జీ కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసి ఫస్ట్ 2 seasonsలో ప్లే ఆఫ్స్ వరకు వెళ్ళింది, బట్ ఎలిమినేటర్లో ఎలిమినేట్ అయిపోయింది. బట్ స్టిల్ దే మేడ్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్. కొత్త టీమ్స్ అయినా కూడా రెండు కూడా చాలా ఇంప్రెసివ్గా తమ జర్నీ స్టార్ట్ చేసాయి. బట్ లాస్ట్ ఇయర్ రెండు టీమ్స్కి డిసప్పాయింటింగ్, రెండు టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేకపోయింది. సో ఈ ఇయర్లో రెండు టీమ్స్ ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశాయి. గుజరాత్ టైటన్స్ రైట్ అట్ ది టాప్, టేబుల్ టాపర్గా ఉన్నారు. వాళ్ళు 8 pointsతో వరుసగా 4 matches గెలిచారు. లక్నో సూపర్ జైంట్స్ అంత ఇంప్రెసివ్ కాదు, కానీ ఆడిన 5 matchల్లో వాళ్ళు 3 గెలిచారు, 2 మాత్రం ఓడిపోయారు. అండ్ దే ఆల్సో వన్ ద లాస్ట్ 2 matches. ఆఖరి 2 matches వీళ్ళు కూడా గెలిచి వాళ్ళు కూడా ఆ విక్టరీ, ఆ మొమెంటంలో ఉన్నారు. మరి ఎవరి మొమెంటం బ్రేక్ అవుతుంది అనేది ఈ మ్యాచ్లో మనం చూడాలి. అండ్ ఇంకా సిమిలారిటీ ఏంటంటే రెండు టీమ్స్లో ఒకవైపు ఆశిష్ నెహ్రా ఉన్నాడు కోచ్గా, మరోవైపు జహీర్ ఖాన్ ఉన్నాడు మెంటర్గా. ఎల్ఎస్జీ మెంటర్గా జహీర్ ఖాన్ ఉన్నాడు. ఆశిష్ నెహ్రా ఈజ్ అఫ్ కోర్స్ గుజరాత్ టైటన్స్ ఫేమస్ కోచ్. సో ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్, ఒకే సమకాలీనులు, కాంటెంపరీస్. బోత్ ఆఫ్ దెమ్ వర్ వెరీ ఇంటెలిజెంట్ డ్యూరింగ్ దర్ బౌలింగ్ డేస్. చాలా ఇంటెలిజెంట్ ఆపరేటర్స్. అండ్ తర్వాత కోచెస్గా కూడా వాళ్ళు చాలా దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ టు బౌలర్స్ని బ్రహ్మాండంగా తయారు చేయడం రెండు వైపులా మనం చూసాం. సో వీళ్ళిద్దరి మధ్య అది ఒక ఇండైరెక్ట్ బ్యాటిల్ బిట్వీన్ ఆశిష్ నెహ్రా అండ్ జహీర్ ఖాన్. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రెండు టీమ్స్లో కూడా మంచి పేసర్స్, యంగ్ ఇండియన్ పేసర్స్ ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు ఇచ్చే గైడెన్స్. ఇద్దరు స్టైల్స్ డిఫరెంట్. ఆశిష్ నెహ్రా అయితే ఎప్పుడు ఎవరి చెవిలో ఊతూనే ఉంటాడు. ఆశిష్ నెహ్రా స్టైల్ ఎలా ఉంటుందంటే, అతను జయంత్ యాదవ్ లాంటి ఒక సబ్స్టిట్యూట్ ఫీల్డర్ని పంపించేసి బౌలర్స్కి, కెప్టెన్కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడో బౌండరీ లైన్ చుట్టూ తిరుగుతుంటాడు. జహీర్ ఖాన్ మనకు అంత ఎక్కువగా పిక్చర్లు కనపడ్డు. అతని స్టైల్ డిఫరెంట్గా, కొంచెం లో ప్రొఫైల్గా ఉంటాడు. బట్ హీఈస్ ఆల్సో వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. టీంకి అతని మార్క్ చాలా ఉంటుంది. అదొక పోలిక. ఇంకొక పోలిక ఏంటంటే, రెండు టీమ్స్లో టాప్ స్కోరర్స్ ఉన్నారు. ఈసారి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఎవరు? నికోలస్ పూరన్ హెజ్ ఆల్రెడీ స్కోర్డ్ 288 runs, అందరికంటే ఎక్కువ రన్స్ చేశాడు. సాయి సుదర్శన్ ఈజ్ నాట్ ఫార్ బిహైండ్. సాయి సుదర్శన్ ఐ థింక్ ఈజ్ 273 ఎంతో చేశాడు. సో ఇద్దరి మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉంది. థర్డ్ ప్లేస్లో ఉన్న మార్ష్ కూడా ఎల్ఎస్జీ ప్లేయర్ కదా. సో మార్ష్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. 5th ప్లేస్లో బట్లర్ ఉన్నాడు. బట్లర్ 202 ఎంతో చేశాడు. మార్ష్ 263 ఎంతో చేశాడు. సో ఈ నలుగురు టాప్ 5లో నలుగురు టాప్ స్కోరర్స్ ఈ మ్యాచ్లో ఆడబోతున్నారు. వీళ్ళ మధ్య ఒక బ్యాటిల్ విత్ ఇన్ బ్యాటిల్ ఉంటుంది. నలుగురిలో ఎవరు మరి ఈసారి ఆరెంజ్ క్యాప్ తగ్గించుకుంటారు? ఎందుకంటే సాయి సుదర్శన్కి, మార్ష్కి, పూరన్కి మధ్య చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. మార్ష్ అయితే 4 half centuries చేశాడు, పూరన్ అయితే 3 చేశాడు. బట్ పూరన్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్, ఎందుకంటే అతని స్ట్రైక్ రేట్ కూడా 220 ఎంతో ఉన్నది, 3 half centuries చేసిన. బట్ హీఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. మార్ష్ ఈజ్ ఈక్వల్లీ ఎఫెక్టివ్, కొంచెం తక్కువ, 180 స్ట్రైక్ రేట్ ఉంది. సో అండ్ సాయి సుదర్శన్ హ్యాస్ బిన్ వెరీ వెరీ కన్సిస్టెంట్. అతను కూడా 3 half centuries చేశాడు. అండ్ బట్లర్ 2 half centuries చేసినా కూడా అతను కూడా చాలా ఇంప్రెసివ్గా ఈ సీజన్ స్టార్ట్ చేశాడు. సో ఈ నలుగురు మధ్య కూడా ఒక పోటీ ఉంటుంది. సో నలుగురు టాప్ స్కోరర్స్ ఈ మ్యాచ్లో మనకి దర్శనం అయిపోతున్నారు. వాళ్ళ మధ్య ఆరెంజ్ క్యాప్ ఎవరికి దక్కుతుంది అనేది మరొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. లక్నోలో పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ చూస్తే ఏంటంటే, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ రెండు వాడారు. 2 matches రెండు వాడారు. రెడ్ సాయిల్ పిచ్ వాళ్ళకి సూట్ కాలేదు, బ్లాక్ సాయిల్ పిచ్ సూట్ అయింది. బట్ బ్లాక్ సాయిల్ పిచ్ అయినప్పటికీ స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ లేదు. ఇక్కడ ఎక్కువగా పేసర్స్ వికెట్ తీయడం చూసాం మనం. స్పిన్నర్స్ కంటే పేసర్స్ ఎక్కువ వికెట్ తీయడం చూసాం. బిగ్ గ్రౌండ్, స్పిన్నర్స్ జనరల్గా హెల్ప్ ఉండాలి, కానీ ఇంతవరకు ఆడిన 2 pitchesలో మనకి స్పిన్నర్స్కి హెల్ప్ పెద్దగా కనబడలేదు. పేసర్స్ ఎక్కువ వికెట్స్ పిక్ చేయడం చూసాం. మరి ఈసారి ఎలాంటి పిచ్ ఉంటుంది? బ్లాక్ సాయిలే ఉండొచ్చు బహుశా. ఎలాంటి పిచ్ ఉంటుందని మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. టాస్ గెలిస్తే డే మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దే ఫీల్ దట్ ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ పిచ్. లేదు, ఎప్పటిలాగే మనం ఫస్ట్ బౌలింగ్ చేసి తక్కువ స్కోర్కి అవుట్ చేసి చేంజ్ చేద్దామని అనుకుంటే అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పిచ్. రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డు చూసుకుంటే అది జీటీకి ఫేవర్గా ఉంది. కొత్త టీమ్స్ కదా, 5 సార్లు
తలపడ్డారు వీళ్ళు. ఫస్ట్ 2 ఇయర్స్ 2020-23లో 4 సందర్భాల్లో కూడా గుజరాత్ టైటన్స్ నెగ్గింది. లాస్ట్ ఇయర్ లక్నో సూపర్ జైంట్స్ దాన్ని రివర్స్ చేసి ఫస్ట్ టైం వాళ్ళు గుజరాత్ పైన గెలిచారు. సో లాస్ట్ విక్టరీ బిలాంగ్స్ టు ఎల్ఎస్జీ. టీమ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయా? రబాడా జాడలేదు గుజరాత్ టైటన్స్కి. ఇంకా రబాడా పర్సనల్ రీజన్స్కి వెళ్ళాడు కానీ ఇంతవరకు అతను రిటర్న్ అవ్వలేదు. కానీ ఆ లోటు వాళ్ళకి పెద్ద కనబడట్లేదు. వాషింగ్టన్ సుందర్ని ఆడిస్తారా లేదా? లాస్ట్ మంత్ బిఫోర్ ఎస్ఆర్హెచ్ మీద అతన్ని సడన్గా దింపారు. వచ్చి రావడంతో ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆఫ్ 49 ఆడాడు అతను. బౌలింగ్ అది చేయలేదు. మరి ఇక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు ఎల్ఎస్జీలో, పంత్ కానీ తర్వాత వాళ్ళు నికోలస్ పూరన్, మిల్లర్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి. వాషింగ్టన్ ఆడిస్తారా లేకపోతే వాళ్ళు ఎక్స్ట్రా పేసర్ కుల్వంత్ కెజ్రోలియాతోనే వెళ్తారా అనేది ఆ పిచ్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. వెరాజ్ లక్నోలో కూడా ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు మనకి కనబడట్లేదు. టీమ్స్ రెండు కూడా బాగా సెట్ అయ్యాయి రెండు టీమ్స్ కూడా. గుజరాత్లో రెండు టీమ్స్ టాప్ హెవీనే. యాక్చువల్లీ రెండు టీమ్స్ కూడా టాప్ 3 మీద ఎక్కువ డిపెండ్ అవుతాయి. ఇక్కడ మార్ష్ అండ్ నికోలస్ పూరన్ మీద వీళ్ళు డిపెండ్ అయితే వాళ్ళు కూడా అంతే కదా, 70% రన్స్ వాళ్ళే చేస్తున్నారు. బట్లర్, సాయి సుదర్శన్ అండ్ గిల్. సో రెండు టీమ్స్లో అదొక మరొక పోలిక. టాప్ హెవీ టీమ్స్ రెండు కూడా. రెండు టీమ్స్లో టాప్ 3 టాప్ ఆర్డర్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే పరిస్థితి. బట్ మెల్లమెల్లగా మనం చూసింది ఏంటంటే గుజరాత్లో టాప్ 3 తర్వాత కూడా ఒక మ్యాచ్లో వాషింగ్టన్ బాగా ఆడితే షర్ఫెన్ రూదర్ఫోర్డ్ కొన్ని మంచి కీ క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు, మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి క్విక్ 30 చేసాడు, ఒక క్యామియో ఇన్నింగ్స్. తెవాతే కూడా లాస్ట్ మ్యాచ్లో బాగానే ఆడాడు. సో వాళ్ళ మెల్లమెల్లగా వాళ్ళకి టాప్ మీద డిపెండ్ కాకుండా మిగతా వాళ్ళు కూడా దే ఆర్ గెటింగ్ అమౌంట్స్ రన్స్. సో అది వాళ్ళకి కొంతవరకు కలిసి వచ్చిందని చెప్పాలి. సో ఐ థింక్ దే ఆర్ ఓకే. వాళ్ళకి బ్యాటింగ్లో ఇప్పుడు మొదట్లో ఉన్నంత టాప్ హెవీగా ఏమీ లేదు. వీళ్ళకి కూడా అంతే కదా, వీళ్ళు ఓకే. ఇప్పటికీ కూడా రిషబ్ పంత్ ఫామ్ క్వశ్చన్ మార్క్గా ఉంది. 5 మ్యాచ్ల తర్వాత కూడా అతను ఇంకా స్టిల్ సర్చింగ్ ఫర్ ఏ గుడ్ నాక్ అతను. అదొక్కటే వాళ్ళకి ఉన్న మేజర్ వరీగా మనకి కనిపిస్తుంది. బట్ మార్ష్, నికోలస్ పూరన్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే ఆ లోడ్ పెద్ద కనపట్లేదు. మిల్లర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్. మిల్లర్ తన కాంట్రిబ్యూషన్ అందిస్తున్నాడు, బైధోని కూడా అందిస్తున్నాడు. సో ఐ థింక్ రెండు టీమ్స్కి ఎలాంటి మార్పులు ఉండే అవకాశాలు ఇది కనబడట్లేదు. ఆకాశ్దీప్ కొద్దిగా రన్స్ ఇచ్చిన స్పీకింగ్ ఆఫ్ వికెట్స్ ఫర్ ఎల్ఎస్జీ. బట్ ఎల్ఎస్జీకి మెయిన్గా వాళ్ళ డిస్కవరీ ఎవరంటే దిగ్వేష్ రాఠీ. సునీల్ నారాయణ్ ఫ్యాన్ అతను. సునీల్ నారాయణ్ లాగే బాల్ వెనక్కి దాచిపెట్టి బౌలింగ్ వేస్తాడు, క్యారమ్ బాల్ వేస్తాడు. లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. మామూలుగా ఒక ఆఫ్ స్పిన్నర్గా స్టార్ట్ అయ్యాడంట అతని కెరియర్లో. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఆడి అతను బాగా ఇంప్రెస్ చేసి మంచి క్విక్ త్రూ ద ఎయిర్ అండ్ వెరీ వెరీ ఎకనామికల్. అతన్ని క్రాక్ చేయలేకపోతున్నారు అతని కోడ్. ఇంకా లాస్ట్ మ్యాచ్లో బోల్డెన్ రన్స్ వచ్చాయి అగేన్స్ట్ కేకేఆర్. ఆ మ్యాచ్లో కూడా అతను చాలా ఎకనామికల్ ఫిగర్స్ వేయడం చూసాం. అగేన్స్ట్ ముంబై ఈ బౌల్డ్ బ్రిలియంట్లీ. నమందిర్ వికెట్ అతను క్యారమ్ బాల్తో తీశాడు. సో అతని దగ్గర ఉన్న వేరియేషన్స్ సునీల్ నారాయణ్ ఇన్స్పిరేషన్గా. సునీల్ నారాయణ్ లాస్ట్ మ్యాచ్లో సునీల్ నారాయణ్ కలిశాడు, సునీల్ నారాయణ్ వికెట్ కూడా తీశాడు. సో అతనికి అది చాలా చాలా సాటిస్ఫైయింగ్ థింగ్. అండ్ ఈజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్, చాలా ఎఫెక్టివ్గా. మనకి చాలామంది లెగ్ స్పిన్నర్స్ కనిపిస్తున్నారు మనకి, రిస్ట్ స్పిన్నర్స్ రాదర్. విఘ్నేష్ పుతూర్ కానీ తర్వాత విప్రాజ్ నిగమ్. బట్ ఈ కొత్త వాళ్ళలో మోస్ట్ ఇంప్రెసివ్ మన హైదరాబాద్కి జిషాన్ అన్సారీ. బట్ మోస్ట్ ఇంప్రెసివ్ రిస్ట్ స్పిన్నర్ ఎవరంటే దిగ్వేష్ రాఠీ. అతని పర్ఫార్మెన్స్ అలాగే ఉంది. సో చాలా చాలా కుడ్ బి ది ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. మనం చెప్పలేం ఇప్పుడే, టూ ఎర్లీ టు సే దాట్. ప్రియాన్ షారియా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు రేస్లో. బట్ హీస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. సో అతని ప్రజెన్స్, రవి బిష్ణు అంత ఎఫెక్టివ్గా అనిపించకపోయినా దాన్ని అతను కవర్ చేయడం మనం చూసాం. బట్ వాళ్ళకున్న ఒకే ఒక వరి రిషబ్ పంత్ ఫామ్ అని చెప్పాలి. అండ్ శుభ్మన్ గిల్ కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నాడుగా ఫామ్లో. మామూలుగా అయితే అతను చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసే ప్లేయర్. లాస్ట్ మ్యాచ్లో కూడా జోఫ్రా ఆర్చర్ గాట్ హిమ్ అవుట్ క్విక్లీ. సో శుభ్మన్ గిల్ ఎలా ఆడతాడు అనేది చూడాలి. శుభ్మన్ గిల్ మీద కూడా కొంత ఫోకస్ ఉంటుంది రెండు టీమ్స్లో. క్యాప్టెన్స్ ఆర్ నాట్. శుభ్మన్ గిల్ ఈజ్ డూయింగ్ ఓకే, బట్ ఒకటే ఒక హాఫ్ సెంచరీ ఉంది. బై స్టాండర్డ్స్ దట్ ఈస్ లో ఇన్ 5 matches. అండ్ రిషబ్ పంత్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ ఆఫ్ రన్స్. సో ఇదే రెండు టీమ్స్ మధ్య మంచి హోరాహోరీ పోరాటం ఉంటుంది. ఎవరు గెలుస్తారని చెప్పడం చాలా కష్టం. బట్ ఐ థింక్ లక్నో హోమ్ టీం కదా, వాళ్ళు గెలుస్తారు. గుజరాత్కి ఉన్న ఫామ్లో గుజరాత్ గెలుస్తారు. వెరీ డిఫికల్ట్ టు సే. నేనైతే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని చెప్పలేకపోతున్నాను. రెండు టీమ్స్కి చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ పూరన్, మార్ష్ మళ్ళీ అదే ఫామ్ కంటిన్యూ చేస్తే
వాళ్ళు బ్రహ్మాండంగా వీలాడతారు. పూరాన్కి ఒక ప్రాబ్లం ఏంటంటే, పూరాన్కి బయటంతా బాగుంది. అతను కూడా ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అని మనం అన్నమే. అలాగే అతనికి లక్నోలో సరైన రికార్డు లేదు అతనికి. లక్నోలో ఈ సీజన్లో కూడా 44 ఒకటి, 22 ఒకటి మాత్రమే, 12 ఒకటి మాత్రమే చేశాడు. మిగతా అన్ని చోట్ల రన్స్ చేశాడు. లక్నోలో చెప్పుకోదగ్గ రన్స్ చేయలేదు. గతంలో కూడా లక్నోలో ఇప్పుడు అతను ఎక్కువ రన్స్ చేయలేదు. అండ్ రషీద్ ఖాన్కి చాలా మంచి రికార్డు ఉంది అగేన్స్ట్ పూరన్. 2 సార్లు అవుట్ చేశాడు. స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది. 4 సార్లు అతను పంత్ను అవుట్ చేశాడు. 3 సార్లు పంత్ను 3 సార్లు అవుట్ చేశాడు. సో హెస్ గాట్ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ ఈవెన్ మిల్లర్. సో ఆ మ్యాచ్అప్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆవేష్ ఖాన్ గిల్ని 2 సార్లు అవుట్ చేసిన రికార్డు ఆవేష్ ఖాన్కి ఉంది. సో ఆవేష్ ఖాన్ కుడ్ బి బౌలింగ్ ఎర్లీ ఇన్ ద పవర్ ప్లే. సో అది మ్యాచ్అప్స్ గురించి. సో ఎవరు గెలుస్తారు నేను చెప్పే పరిస్థితులు లేదు. 2 టీమ్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఇట్ కుడ్ బి ఎనీ గుడ్ గేమ్.